హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక చక్కని హౌస్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. చూస్తున్నా కదా ఈ హౌస్ ఒక రకంగా పంచాయతీలోనే ఉంది. అది భీమవరంలోనే. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇదిగో ఇది కార్ పార్కింగ్. లోపల ఒక కార్ ఎట్టుకోవచ్చు, బయట ఒక కార్ ఎట్టుకోవచ్చు. ఇది మెటల్ ల్యాండింగ్ అంత గ్రేనైట్, ఎదరేమో డోరు టేకు చూస్తున్నారు కదా. అదే ఇప్పుడు మనం లోపల ఇది చూస్తున్నారు కదా. ఇది బ్యాక్ సైడ్ కిచెన్ ఇది. చుట్టూ తిరగడానికి అయితే లేదు, కానీ అయితే ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి రోడ్డుతో 4 సెంట్లు, ఎకరం వచ్చి 3 సెంట్లు. ఇది కామన్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది. 3 బాత్రూమ్స్ చూస్తున్నారు కదా. షింకు ఏదైనా అన్ని క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీతో కట్టారు. రాజీ అయితే లేదు, మీరు వచ్చి చూసుకోవచ్చు. ప్రతిది క్వాలిటీతో నిర్మించింది. ఇది హాలు చూస్తున్నారు కదా. హాలు ఇది ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఇది పైకి వెళ్ళడం ఎట్లడానికి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ స్టీల్ ఒరిజినల్ స్టీల్తో కట్టింది. ఇది మెట్లడానికి గ్రేనైట్. అలాగే మనకి ఇప్పుడు పైన వెళ్తున్నాం చూడండి. పైన కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. పైన సేమ్ కింద ఎలా ఉందో పైన అలా ఉంటుంది, కానీ పైన హాల్ పెద్దదిగా వస్తుంది. కింద అయితే కార్ పార్కింగ్ ఎత్తాం వల్ల మీకు చిన్న హాల్ కింద ఉంటుంది, కానీ పైన చాలా పెద్ద హాల్. ఎదర్ టేక్ వుడ్. ఎక్కడ అయితే రాజీ లేదు ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు. చాలా అమ్మే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా కడుతున్నారంటే అర్థం చేసుకుని పునాదులతో సహా మీరు ఇంకో 2 ఫ్లోర్లు వేసుకునేంత గట్టి పునాదులు అయితే పడ్డాయి దీనికి. ఇదిగో హాల్. హాల్ ఎంత బాగుందో చూసారా. చాలా స్పేషియస్గా చాలా పెద్దదిగా ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రెండిట్లోని బాత్రూమ్స్ ఉన్నాయి. బయట కామన్ బాత్రూమ్ ఉంది. కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా కట్టారు. ఎక్కడ వాస్తు అయితే ప్రాబ్లం లేదు. వాస్తు పర్ఫెక్ట్గా చూసి కట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి బిల్డింగులు ఇక మీద మీ ముందుకు వస్తాయి. ఇది ఎక్కడ ఏంటి అనేది అయితే నేను చెప్తాను. కొవ్వాడ పొంతలో ఉంది. కాబట్టి ఇది ఎక్కడ అనేది అయితే మీరు వస్తే నేను తీసుకెళ్తాను. ఇలాగా చూపించేందుకు కానీ 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్, అలాగే 2% కమిషన్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి అయితే రాజీ అయితే లేదు. చూస్తున్నారు కదా, బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ రేటు కూడా మనకి బడ్జెట్ అయితే 1,30,00,000 అలా చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు. లోన్ మినిమం 70 నుంచి 80 లక్షలు వస్తుంది. ఎందుకంటే నిన్నే మేము బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఇల్లు చూపిస్తే 70 నుంచి 80 లక్షల దాకా లోన్ అయితే ఇస్తామన్నారు. సివిల్ స్కోర్ బాగుంటే మీకు మ్యాక్సిమం 90 దాకా రావచ్చు అని చెప్పారు బ్యాంక్ మేనేజర్స్. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి బిల్డింగ్ ఒకవేళ నచ్చితే వాట్సాప్లో టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ నేను మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 లోపు మీరు వాట్సాప్లో నాకు హాయిని పెట్టినా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు కాల్ చేస్తున్నా నేను సమాధానం చెప్తాను. 6 దాటిన తర్వాత అయితే నేను కాల్ చేస్తే నేను సమాధానం చెప్పను, ఎందుకంటే నేను వేరే డ్యూటీ చేసుకుంటాను. చూస్తున్నా చుట్టూ బిల్డింగులు, వాటర్ ప్రాబ్లం లేదు. కిందేమో 3,500 లీటర్ సంపు, పైన 1,500 లీటర్ల ట్యాంకు, వెలిసి 5,000 లీటర్లో వాటర్ స్టోరేజ్. మనకి సెప్టిక్ ట్యాంక్ కూడా మనకి ఒక 6-5 సంవత్సరాలు ఉండేంత స్ట్రాంగ్గా లోపలికి వేసారు సెప్టిక్ ట్యాంకు. అంత పర్ఫెక్ట్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో బిల్డింగు. మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను. అలాగే నేను చూపించినందుకు 500 రూపీస్ తీసుకుంటాను పెట్రోల్ ఛార్జ్, 2% కమిషన్. దాంట్లో ఎటువంటి రాజీ అయితే నేను పన్ను. ఒకవేళ మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీ దగ్గర సైట్లు ఉన్న బిల్డింగ్లు ఉన్న నాకు చెబితే నేను వీడియో తీసి పెట్టుకుంటాను. అలా పెట్టుకున్నందుకు కూడా నేను వీడియో తీసి పెడతాను. పెట్టినందుకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. మీకు అటు 2% కమిషన్ తీసుకుంటాను. ఒకవేళ అమ్మితే కొనుక్కున్నప్పటి నుంచి అమ్మే వాళ్ళ నుంచి 2% తీసుకుంటాము. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. నేనైతే మీకు మంచి సైట్లు, మంచి బిల్డింగులు, మంచి పొలాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి మాత్రం చెప్తున్నాను, మోసపోకండి. మంచిది కొనుక్కోండి. 1-10 సార్లు చెప్తున్నాను అనుకోకండి. మీరు మంచిది కొనుక్కోండి. మీరు మంచిది కొనుక్కోవడం వల్ల ఇది రూపాయి పెరిగేది కొనుక్కోండి తప్ప రూపాయి తరిగేది అయితే కొనుక్కోవద్దు. ఎందుకంటే తరగడం అంటే తగ్గి రేట్లు, అంటే రేపు కొన్న రేటు కూడా రాకపోతే మీకు అనవసరం వేస్ట్ అయిపోతారు. కొన్న రేటు మీద వస్తుంది ఎంత
10 సంవత్సరాలకు ఒక 50,000 వస్తే మీకు వడ్డీ బొక్క కదా. అలా కాదు, కొన్నామంటే 2-3 సంవత్సరాల్లో దానికి కనీసం ₹10 లాభమైన రావాలి మనం. అలాంటిదైతే మీరు కొనుక్కోండి. అలాంటి సైట్లు, అలాంటి బిల్డింగులు నా దగ్గర ఉన్నాయి బోల్డు. మీకు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను, టైటిల్లో పెడతాను. నన్ను కాంటాక్ట్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను, మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, మీ షేర్ వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ని మాత్రం అయితే నేను వదులుకోకండి. ఎవరికైనా చెప్తున్నాను, ఈ బిల్డింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ బిల్డింగ్ని అయితే ఎవరు వదులుకోవద్దు ఫ్రెండ్స్. మీ మంచి కోసం చెప్తున్నాను. ఈ బిల్డింగ్ని అయితే ఎవరు వదులుకోకండి, కావాలనుకొని కొనుక్కోండి.